షర్మిల బ్రదర్ అనిల్ కుమారుడి ఎంగేజ్మెంట్కి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా రావడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి చాలామంది వచ్చారు, వీళ్ళు కూడా రావడం జరిగింది. బట్ వీళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా మాట్లాడుకున్నారు ఏంటనేది చూస్తే కొంచెం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుజన్. షర్మిల అండ్ బ్రదర్ అనిల్ కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సతీ సమేతంగా వచ్చారు. వాళ్ళకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అన్నట్టే ఉంది, కానీ భారతి వస్తున్నారు అనేది ఆ కంటెంట్లో లేదు యాక్చువల్లీ ఆ వెబ్సైట్లో. కాకపోతే సతీ సమేతంగానే వచ్చారు. బట్ రిసీవింగ్ దగ్గర అంటే ఇద్దరి మధ్యన, అంటే ఈ అన్నా చెల్లెళ్ళ మధ్యన బంధం గురించి రిసీవింగ్లో చూస్తే ఏవో కొంచెం ఇంకా విభేదాలు అలాగే కొనసాగుతున్నాయేమో. ఏదో నామకే వస్తా రావాలి కాబట్టి, రాకపోతే ఇంకేమనుకుంటారో. ఆల్రెడీ వెడ్డింగ్ కార్డ్ విషయంలోనే చాలా జరిగింది కదా ఇన్విటేషన్కి సంబంధించి. ఇక్కడ కూడా రాకపోతే ఏమైనా అవుతుంది అనుకుని వచ్చారా లేకపోతే ఏంటనేది ఇలాంటి చాలా అనుమానాలు వస్తున్నాయి యాక్చువల్లీ. వాళ్ళ అక్కడ రిలేషన్ అంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఏంటి చాలా మంది వచ్చారు. మోహన్ బాబు వచ్చారు, బట్టి విక్రమార్క వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు, వీళ్ళు చాలా మంది వచ్చారు సీనియర్ నాయకులు. వీళ్ళందరినీ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని వీళ్ళు ఇంత బాగా రిసీవ్ చేసుకుని అన్నయ్యని మాత్రం అసలు ఆవిడెక్కడో ఉంటే ఈయన ఎక్కడో ఉన్నారు. సో అది ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అత్యద్భుతమైనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి డ్రామాను అటు జగన్మోహన్ రెడ్డి ఇటు షర్మిల ఆడుతున్నారని చెప్పేసి మనం అంటాం కాదు. హర్ష్ కుమార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ, ఆయన అన్నారు, మీరు అందరూ మోసపోకండి, మీరు మోసపోతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకటే అని చెప్పి ఆయన హర్ష్ కుమార్ చాలా కాలం నుంచి ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆమెకు ఏపీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పకూడదు, ఇవ్వద్దు, జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకటే అని చెప్పి హర్ష్ కుమార్ చెప్తూ ఉన్నారు. దానికి బలం చేకూరేలా అనేకమైనటువంటి అంశాలను మనం తీసుకోవచ్చు. అసలు వాళ్ళిద్దరిలో తేడా ఉందా, వాళ్ళిద్దరు ఒకటేనా అనే దాని మీద చాలామంది చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి, చాలా రకాలుగా అనుకుంటున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు అన్నా చెల్లెల మధ్య నిజమైనటువంటి విభేదాలు ఉన్నాయా లేవా అనేటువంటి సందేహం ఉన్నప్పుడు రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను నాతోటి పనిచేసినటువంటి ఒక జర్నలిస్టు, అతను వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. అతను నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే, చూసే వాళ్ళకు మాత్రమే అలా కనిపిస్తారు, వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ వేరు వేరని మీరు అనుకుంటున్నారా? మీ విశ్లేషణలు, మీ డిబేట్లు కూడా నేను చూస్తున్నాను, మీరు కూడా పొరపాటు పడుతున్నారని నాకు అర్థమవుతుంది, మీరు పొరపాటు పడమాకండి అని చెప్పి నాకు ఇటీవల నేను సంక్రాంతికి విలేజ్కి వెళ్ళిన సందర్భంగా అతను ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి నాకు చెప్పినటువంటి మాట అది. మిగతా వాళ్ళు పొరపాటు పడితే పడవచ్చు, మీరు ఎలా పొరపాటు పడుతున్నారు, వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి చెప్పిన తర్వాత నేను కొంత పునరాలోచనలో పడ్డా. సో మన విశ్లేషణలో తప్పే ఉందా, మన అబ్జర్వేషన్లో తప్పు ఉందా, లేదంటే గాసిప్స్ని మనం నమ్ముతున్నామా, ఊహాగానాలు నమ్ముతున్నామా, లేదంటే అసలు నిజంగానే వాళ్ళిద్దరికీ గ్యాప్ ఉందని చెప్పి మనం కూడా భావిస్తున్నటువంటి వాళ్ళల్లో ఒకళ్ళగా మనం ఉన్నామా, లేదంటే నా సహచరుడు అంతకుముందు పూర్వపు సహచరుడు చెప్పింది నిజమేనా అనేటువంటి డౌట్లు రకరకాలుగా నాకు గత 2 రోజుల నుంచి తిప్పుతూ ఉన్నాయి. తిప్పుతూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు తారసపడింది ఏంటంటే నిశ్చితార్థం సందర్భంగా మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. సతీ సమేతంగా హాజరైనటువంటి కార్యక్రమం అది. ఈవెన్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. వెంకటేశ్వర స్వామికి సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి దసరా నవరాత్రులకు కూడా ఆయన వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాడు సతీ సమేతంగా. కానీ తన మేనల్లుడి నిశ్చితార్థానికి సతీ సమేతంగా ఆయన హాజరయ్యారు. అంటే విభేదాలు ఉన్నట్టా లేనట్టా అనే దాని మీద అనుమానాలు వస్తున్నాయి. సరే, మీలాంటి వాళ్ళు ఏమంటారంటే విభేదాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఆహ్వానించారు షర్మిల, వచ్చినటువంటి వాళ్ళని నిశ్చితార్థానికి అందరినీ ఆహ్వానించారు. ఆహ్వానించినటువంటి క్రమంలో అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించారు, చాలా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు వచ్చినందుకు. అందరి పట్ల ఆదరణ కలిగి ఉంది షర్మిల. కానీ అంత ఆదరణ సొంత అన్న మీద చూపించలేదు అనేది ఇప్పుడు నీ సందేహం, అంతే కదా? ఈవెన్ పెళ్లి కొడుకు రాజారెడ్డి కూడా అంత హ్యాపీగా ఉన్నట్టు అనిపించలేదు మావయ్యని చూడగానే, ఏదో అంటి ముట్టనట్టే ఉన్నారు ఇద్దరు కూడా.
సో అటు తల్లి బావ అంతే ఉన్నారు, ఇటు పెళ్లి కొడుకు కూడా అంటే నటించడంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏమన్నా అనిపించిందేమో. బట్ అంటే నటనలో జీవిస్తున్నట్ట అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి బాగా దగ్గర వాళ్ళ ఫ్యామిలీని బాగా దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు గత 20-30 సంవత్సరాల నుంచి అనే మాట ఏంటంటే వాళ్ళు ఎవరికి వాళ్ళే నటిస్తున్నారు జీవితంలో. మామూలుగా ఒకళ్ళని మించి ఒకళ్ళు నటనలో మునిగిపోయారు, వాళ్ళు నటించడంలో పోటీ పడుతున్నారు వాళ్ళు అనేది గత 20-30 సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి జర్నలిస్టులు నాకు చెప్పినటువంటి మాట. సో ఆ కోణం నుంచి నేను చూసినప్పుడు వాళ్ళు అసలు నటనా లేకపోతే నిజమా అనేటువంటి సందేహం ఇప్పుడు నాకు కలుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది, అందుకే కొత్తగా పార్టీ పెట్టింది షర్మిల. తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టుకొని 3000 కిలోమీటర్ల పైగా ఆమె ఎందుకు పాదయాత్ర చేస్తారు, అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారని చెప్పి నేను అనుకున్నాను. నేను కూడా అంత రిస్క్ తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా సంథింగ్ వాళ్ళ అన్నా చెల్లెల మధ్య ఏదైనా తేడా వచ్చి ఉంటుంది. తేడా వచ్చేసి ఏపీలోకి వెళ్తే బాగుండదు కాబట్టి, ఎలాగో మెట్టినీళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చి తను ఇక్కడ స్థిరపడతారేమో అని చెప్పి అనుకున్నాను నేను. సీన్ కట్ చేస్తే ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని అంటే ముందు చూపుతోటి అన్నా చెల్లెలు ఇద్దరు ఆడుతున్నటువంటి ఒక గేమ్గా అనిపించక మానదు. ఎందుకనంటే అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇక్కడ ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది అని అంటే అప్పట్లో వినిపించినటువంటి మాటలు ఏంటంటే బీజేపీ వాళ్ళు పెట్టించారని చెప్పి అనుకున్నారు. దానికి అనుకోవడానికి కారణం ఏంటి, బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఒకటే కాబట్టి వాళ్ళిద్దరికి కలిసి ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి కొంత కాంగ్రెస్ పార్టీని నష్టం చేకూర్చేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టించారు అనేది ఒకటి అనిపించింది. అసలు విషయం జరిగింది ఏంటంటే ఇప్పుడు మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత, తెలంగాణలో సినిమా అంతా అయిపోయిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే కేసీఆరే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టించారు. కేసీఆరే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టించి ఓట్ బ్యాంక్ని చీల్చుకుంటే కనుక మూడోసారి అధికారంలోకి రావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రవేశపెట్టాడు. సీన్ కట్ చేస్తే రీసెంట్గా జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ దుకాణం అవసరం లేదు కాబట్టి ఈ దుకాణాన్ని మూసేయని చెప్తే మూసేశారు. ఈ దుకాణం మూసేసి ఆల్టర్నేటివ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితులను కనుక చూస్తుంటే ఎన్డీఏకి ఇండియా కూటమి రెండింటికి ఏది కూడా పూర్తి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది, కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఇటీవల చెబుతున్నటువంటి మాటలు. బహుశా వాటిని బేరీజ్ వేసుకొని లేదంటే వాటిని విశ్వసించి జగన్మోహన్ రెడ్డి ఇంకొక దుకాణాన్ని తెరవాలని అనుకున్నారు. ఆ దుకాణాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల ద్వారా ప్రారంభించారు. అది కూడా ఎందుకంటే ఆల్రెడీ మూసున్నటువంటి దుకాణాన్ని పాత దుకాణాన్ని మళ్ళీ కొత్తగా తెరిస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అక్కడ భూస్థాపితం అయింది కాబట్టి ఆ భూస్థాపితమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎంతో కొంత బలోపేతం చేయాలంటే ఇప్పుడు షర్మిలను అక్కడ షర్మిలను ప్రవేశపెట్టడానికి ఆల్రెడీ ఆయనే కేసీ వేణుగోపాల్ తోటి ఎప్పుడో మాట్లాడాడు. సో ఆ క్రమంలోనే ఆ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదంతా కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా జరిపినటువంటి వ్యవహారం. సో డీకే శివకుమార్ వైఎస్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఒకటేను, వ్యాపార భాగస్వాములు కానీ లేదా బినామీ వ్యవహారాలు కానీ లేదంటే వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకునేటువంటి కిట్ ప్రోకో వ్యవహారాలు కానీ చేసేటువంటి బ్యాచ్ ఇదంతా కూడా. సో ఈ బ్యాచ్లో షర్మిల, జగన్మోహన్ రెడ్డి, డీకే శివకుమార్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇదంతా డీకే శివకుమార్ ద్వారా నడిపినటువంటి ఒక గేము జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఆంధ్రజ్యోతిని ఉపయోగించుకున్నారు, ఆంధ్రజ్యోతి ఛానల్ని ఉపయోగించుకున్నారు. ఫస్ట్ షర్మిల వచ్చింది, లీకులు కూడా ఆంధ్రజ్యోతి పేపర్కి ఇవ్వడం జరిగింది. నిజంగా నమ్మారు అందరూ. సో ఇప్పుడు ఫస్ట్ దుకాణం తెరిచారు, మూసేశారు. ఇప్పుడు రెండో దుకాణం ఏంటి, ఇప్పుడు కనుక ఒకవేళ కేంద్రంలో కనుక ఒకవేళ ఇండియా కూటమి కనుక ఏర్పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోకుండా కాపాడేందుకు ముందుగానే తన చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీలో అలా ప్రతిష్ఠించారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి అపోహలు, ఇలాంటి గాసిప్స్ నడుమ జరిగింది నిశ్చితార్థం. ఈ నిశ్చితార్థానికి సంబంధించి జరిగినటువంటి వ్యవహారాన్ని కనుక అటు చూస్తే కనుక సహజంగా భారతితోటి కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం అనేది ఇప్పుడు తాడేపల్లి వర్గాలు చెప్తున్నాయి. ఎప్పటి నుంచో భారతితోటి కొంత ఇబ్బందికరమైన లేదంటే కొంత గ్యాప్ ఉందనేది సహజంగా ప్రతి ఫ్యామిలీలో కూడా
విషయాల్లో గొడవలు అవుతూనే ఉంటాయి. కొత్తగా వచ్చిన కోడలకి కొంత గ్యాప్ ఉంటుంది సహజంగా, ఏదో కొన్ని ఫ్యామిలీలు తప్ప సహజంగా ఉంటాయి. దానికి తోడు ఆస్తులు గొడవలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. బట్ ఆస్తుల గొడవలకు సంబంధించి క్లియర్గా ఆస్తులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పంచిచ్చాడనేది నాకు సన్నిహితంగా ఉండేటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆయన. సో కాబట్టి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం వాళ్ళిద్దరి మధ్య లేదు. సో లేకపోయినా కానీ రాజారెడ్డి ఎంగేజ్మెంట్ లో మాత్రం ఇద్దరు దూరంగానే ప్రవర్తించారు. షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విజయమ్మ మాత్రమే చాలా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి క్రమంలో ఫస్ట్ అందరూ ఆహ్వానిస్తున్నారు, షర్మిలను కూడా పలకరించారు. షర్మిల కూడా పోయి ఆహ్వానించారు వాళ్ళ అన్నని. ఫేస్ లో అంతమందిని పిలిచినప్పుడు ఏదైతే స్మైల్ ఉందో ఆ స్మైల్ అనేది జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు స్మైల్ రాలేదు. చాలా అంటి ముట్టనట్టే ఉన్నారు. అది మన వీడియోలో విజువల్స్ లో కూడా మనం చూసాము. సో అది కేవలం నటన లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు ఉన్నాయనేది ఇంతకు ముందులాగా నవ్వుతూ ఇద్దరు చట్టపట్టాలు వేసుకుంటూ అన్న జల్లుల మాదిరిగా అందరూ చట్టపట్టాలు నవ్వుకుంటూ ఉంటే అసలు ఈ డిస్కషనే రాదుగా, ఈ విశ్లేషణ రాదుగా. సో అదే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మీరు అన్నట్టు లేదా మీకు తెలిసినటువంటి జనాలు అన్నట్టు 2-3 సార్లు దగ్గర రమ్మని చెప్పి పిలిచాడు జగన్మోహన్ రెడ్డి షర్మిలని. సో ఆమె ఏదో వాళ్ళ మదర్ పక్కన నుంచి వాళ్ళ హస్బెండ్ పక్కన నుంచున్నారు. వాళ్ళ హస్బెండ్ వదిలిపెట్టి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి నుంచారు కదా. సహజంగా ఏంటంటే హస్బెండ్ వైఫ్ పక్కన నుంచి ఫోటోలు తీసుకుంటారు పెళ్ళిళ్ళు. సో బట్ అంత నార్మల్ గానే జరుగుంటే మనం ఇంత డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టయితే విజువల్స్ లో కనిపిస్తుంది. ఈవెన్ పెళ్లి కొడుకు రాజారెడ్డి కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అంత హ్యాపీనెస్ అనేది అక్కడ ఎవరి మొహాల్లో కనిపించలేదు. భారతి కూడా సరిగ్గా పలకరించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే పలకరించినట్టుగా నేను చూసినటువంటి విజువల్స్లో ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నటిస్తున్నారా గొడవలు అనే దానికి సంబంధించి ఏంటనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS Rao గారు. థ్యాంక్ యూ.